భారతదేశ విపత్తు నిర్వహణ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాలను ఎలా తగ్గిస్తున్నారు? బహుశా వినడానికివి చాలా పెద్ద పెద్ద పదాల్లా అనిపించొచ్చు. కాని ఈరోజు ఈ విశ్లేషణలో ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా చాలా సింపుల్గా ఈ విధానాలను డీకోడ్ చేద్దాం. మనల్ని మనం ఎలా కాపాడుకుంటున్నామనే ఒక ఆసక్తికరమైన ప్రయాణంలోకి అడుగుపెడదాం. సరే, మనం ఎలా ముందుకు వెళ్లబోతున్నాం అంటే, మొదట ముప్పు అంటే ఏంటో డిఫైన్ చేద్దాం. ఆ తర్వాత గ్లోబల్గా వచ్చిన భారీ మార్పులు, మన భారతదేశంలో ఉన్న సంస్థాగత నిర్మాణం, క్షేత్రస్థాయిలో ఎవరు ఏం చేస్తారు, ఫైనల్గా ఈ ప్రమాదాలను ప్రాక్టికల్గా ఎలా తగ్గిస్తున్నారు అనేది వరుసగా చూద్దాం. మొదటి విభాగం, అసలు ఈ ముప్పుని ఎలా నిర్వచించాలి? ప్రమాదాలు, విపత్తుల మధ్య ఉన్న తేడాని ముందుగా అర్థం చేసుకుందాం. విపత్తు లేదా డిజాస్టర్, దీనికి చాలా డెఫినిషన్స్ ఉండొచ్చు. కాని ఇక్కడ మనం గమనించాల్సిన ఒక పాయింట్ ఉంది. సొంత సామర్థ్యంతో తట్టుకోలేనంతగా. అంటే ఒక సంఘటన జరిగినప్పుడు మన దగ్గరున్న రిసోర్సెస్తో దాన్ని కంట్రోల్ చేయలేకపోతే అది ఖచ్చితంగా విపత్తే. సింపుల్గా చెప్పాలంటే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవడమే డిజాస్టర్. దీన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఒకసారి హజార్డ్కి అంటే ముప్పుకి మరియు విపత్తుకున్న తేడా ఏంటో చూద్దాం. సముద్రంలో తుఫాను ఏర్పడటం అనేది జస్ట్ ఒక ముప్పు మాత్రమే. కాని ఆ తుఫాను తీరం దాటి మనమీద పడి ఆస్తి నష్టం, ప్రాణనష్టం కలిగిస్తే అప్పుడది విపత్తుగా మారుతుంది. ముప్పు అనేది ఒక వార్నింగ్ అయితే, విపత్తు అనేది దాని రిజల్ట్ అన్నమాట. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటంటే, ప్రతి ముప్పు విపత్తుగా మారాలన్న రూలేం లేదు. నిజంగానే ఒక భారీ తుఫానొస్తున్నప్పుడు మనం ముందుగానే అలర్ట్ అయ్యి ఆ దుర్బలత్వాన్ని తగ్గించుకుని సేఫ్ ప్లేస్కి వెళ్ళామనుకోండి, ఎటువంటి ప్రాణ నష్టం జరగదు. అంటే మన సన్నద్ధత కరెక్ట్గా ఉంటే ఆ ముప్పు ఎప్పటికీ విపత్తు కానే కాదు. మరి ఈ ముప్పుల్ని అడ్డుకోవడానికి ఒక పద్ధతి ఉందా? ఖచ్చితంగా ఉంది. దీన్నే డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ అంటారు. ప్రమాదాన్ని ముందే తగ్గించే ఉపశమనం అంటే మిటిగేషన్, రాబోయే ముప్పు కోసం ప్రిపేర్ అవ్వడం, ఏదైనా జరిగితే వెంటనే రెస్పాండ్ అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి రికవరీ అవ్వడం. ఈ 4 స్టెప్స్ ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు రెండో విభాగానికొద్దాం, గ్లోబల్ రిస్క్ రిడక్షన్. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆ భారీ మార్పు ఏంటి? ఇదే అసలైన గేమ్ చేంజర్. ఒకప్పుడేంటంటే ఏదైనా విపత్తు జరిగితే అప్పుడు వెళ్లి సహాయం చేసేవాళ్లు. కాని ఇప్పుడు ఆ మైండ్సెట్ మొత్తం మారిపోయింది. నష్టం జరిగాక రియాక్ట్ అవ్వడం కాదు, అసలు నష్టం జరగకుండా ముందే ఎలా అడ్డుకోవాలి అన్నదానిపైనే ఫోకస్ అంతా. ఇదే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అంటే. ఈ కొత్త ఆలోచన విధానానికి ఒక రూపమే 2015లో వచ్చిన ప్రతిష్ఠాత్మక సెండై ఫ్రేమ్వర్క్. ఇందులో ముఖ్యంగా 4 పాయింట్స్ ఉన్నాయి. ముందు రిస్క్ ఏంటో అర్థం చేసుకోవడం, మన సిస్టమ్స్ని స్ట్రాంగ్ చేయడం, ఉపశమన చర్యల్లో ముందే పెట్టుబడులు పెట్టడం, అలాగే ఎప్పుడూ రెడీగా ఉండేలా సన్నద్ధతను పెంచడం. ఇవే దీనికి మూలస్తంభాలు. ఈ సెండై ఫ్రేమ్వర్క్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. అదే 4P ఫార్ములా. ముప్పును ప్రివెంట్ చేయడం, ఏమొచ్చినా ఎదుర్కోవడానికి ప్రిపేర్ అవ్వడం, లైఫ్స్ని ప్రొటెక్ట్ చేయడం, అండ్ ఫైనల్గా పాడైపోయిన దాన్ని మళ్లీ బెటర్గా రీబిల్డ్ చేయడం. చాలా సింపుల్ కదా? ఇక్కడ ఈ బిల్డ్ బ్యాక్ బెటర్ అంటే ఏంటంటే, ఇప్పుడు వరదొచ్చి ఒక ఇల్లు కూలిపోయిందనుకుందాం. మళ్ళీ అదే ప్లేస్లో అదే వీక్ పిల్లర్స్తో ఇల్లు కడితే ఏమైనా లాభం ఉందా? లేదు. మళ్లీ వరదొచ్చిన తట్టుకునేలా మరింత స్ట్రాంగ్గా కట్టాలి. అదే మెరుగ్గా పునర్నిర్మించడం అంటే. ఇక మూడవ విభాగం, మన భారతదేశం విషయానికి వద్దాం. ఈ విపత్తుల్ని కంట్రోల్ చేయడానికి జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో మనకున్న సిస్టమ్స్ ఏంటి? మన దేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే మాట వినపడగానే ముందుగా గుర్తొచ్చేది విపత్తు నిర్వహణ చట్టం 2005. ఈ ఒక్క చట్టమే మన దేశంలో ఉన్న విపత్తు నిర్వహణ సంస్థలన్నింటికీ ప్రాణం పోసింది. ఒక రకంగా చెప్పాలంటే మనల్ని కాపాడే మొత్తం సిస్టమ్కి ఇదే ఫౌండేషన్. ఇప్పుడు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూస్తే, పైనుంచి కిందికి ఒక పర్ఫెక్ట్ చైన్ ఆఫ్ కమాండ్ ఉంటుంది. నేషనల్ లెవెల్లో పాలసీలు చేయడానికి ప్రైమ్ మినిస్టర్ నేతృత్వంలో ఎన్డీఎంఏ ఉంటే, స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఎస్డీఎంఏ ఉంటుంది. ఇక గ్రౌండ్ లెవెల్లో యాక్షన్ తీసుకోవడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేతిలో డీడీఎంఏ ఉంటుంది. దీనివల్ల ఎక్కడా, ఎవరు, ఏం చేయాలనే దానిపై ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. 4వ విభాగం క్షేత్రస్థాయి కార్యాచరణ. పాలసీలు చేసేవాళ్ల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా ఫీల్డ్లోకి దిగి
ప్రాణాలు కాపాడే రియల్ హీరోస్ గురించి చూద్దాం. అత్యవసర సమయంలో ఎటు చూసినా నీళ్లే ఉన్నప్పుడు లేదా బిల్డింగ్స్ కూలిపోయినప్పుడు వెంటనే గుర్తుకొచ్చే పేరు ఎన్డీఆర్ఎఫ్. వీళ్లు మామూలు సిబ్బంది కారు, అత్యంత కఠినమైన ట్రైనింగ్ తీసుకున్న స్పెషలిస్టులు. అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో వరదలు, భూకంపాలు, చివరకు కెమికల్ లీకేజ్ లాంటి భయంకరమైన సిచ్యువేషన్స్లో కూడా ప్రాణాలకు తెగించి పోరాడతారు. అయితే ఇక్కడో చిన్న క్లారిటీ. చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యేదేంటంటే ఎన్డీఆర్ఎఫ్ అనేది కేవలం ఫీల్డ్లో రెస్పాండ్ అయ్యే ఒక దళం మాత్రమే. వీళ్లు కూర్చొని రూల్సు, పాలసీలు తయారు చెయ్యరు. ఆ పని ఎన్డీఎంఏ చూసుకుంటుంది. ఈ రెస్పాన్స్ ఫోర్స్కి, పాలసీ మేకర్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా 5వ విభాగం ఉపశమన చర్యలు. ఇన్ని పాలసీలు, చట్టాలు ప్రాక్టికల్గా రియల్ వరల్డ్లో ఎలా పనిచేస్తున్నాయి? డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనేది కేవలం పేపర్ల మీదే కాదు, ప్రాక్టికల్గా కూడా జరుగుతోంది. తుఫాన్లు వస్తున్నాయని వారం ముందే చెప్పే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కావచ్చు, అలాగే ఏరియాని బట్టి భూకంపాల్ని తట్టుకునే బిల్డింగ్స్ కట్టడం కావచ్చు. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సముద్ర తీరాల్లో పెరిగే మడ అడవులు. ఇవి నిజంగా తుఫాను గాలులకి ఒక న్యాచురల్ బ్రేక్లాగా పనిచేసి ఆ ప్రాంతాన్ని కాపాడతాయి. భౌగోళికంగా చూస్తే ఏ ప్రాంతంలో ఎలాంటి ముప్పు ఎక్కువగా ఉందనేది తెలుసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. మన దేశంలో తూర్పు తీరంలో ఉన్నవాళ్లకి తుఫాన్ల ముప్పు ఎక్కువ. అదే హిమాలయాల సైడ్ అయితే భూకంపాల రిస్క్. అస్సాం, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎప్పుడూ వరదల కష్టం. ఇలా దేనికి ఎక్కడ రిస్క్ ఉందో తెలిస్తేనే కదా కరెక్ట్గా ఆ ముప్పుని ఎదుర్కోవడానికి ప్రిపేర్ అవ్వగలం. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు మన ముందున్న ఒక సరికొత్త సైలెంట్ కిల్లర్ వడగాళ్ళు. క్లైమేట్ చేంజ్ వల్ల ఇవి ఏ రేంజ్లో పెరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. పైగా మన సిటీల్లో కాంక్రీట్ బిల్డింగ్స్ ఎక్కువైపోయి పచ్చదనం లేక అదొక అర్బన్ హీట్ ఐలాండ్ లాగా మారిపోయింది. దీన్ని తట్టుకోవాలంటే పచ్చదనాన్ని పెంచడం, సరైన హీట్ యాక్షన్ ప్లాన్స్ అమలు చేయడం తప్పనిసరి. ఇలాంటి గ్లోబల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి మన భారతదేశం చురుకుగా వ్యవహరిస్తూ ఏకంగా ఒక ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్కే నాంది పలికింది. అదే సిడిఆర్ఐ. ఏ విపత్తునైనా తట్టుకునేలా స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ప్రపంచ దేశాలన్నింటినీ ఒక తాటిపైకి తెస్తోంది మన ఇండియా. ఇంతవరకు మనం ఎన్నో విషయాలు అనలైజ్ చేశాం. కాని ముగించే ముందు ఒక ప్రశ్న. వాతావరణం ఎప్పుడేం చేస్తుందో చెప్పలేని రోజుల్లో రేపొద్దున ఏదైనా ఒక ముప్పు వస్తే అది విపత్తుగా మారకుండా అడ్డుకోవటానికి లేదా విపత్తు వచ్చాక దాన్ని మరింత మెరుగ్గా పునర్నిర్మించుకోవటానికి మన స్థానిక వ్యవస్థలు నిజంగా 100% సిద్ధంగా ఉన్నాయా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ముప్పుని ముందే పసిగడితేనే కదా సురక్షితమైన రేపటిని నిర్మించగలం. ఈ ప్రయాణంలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.